సమర్పిస్తున్నవారు మిర్చి డెవలపర్స్, ప్రణీత్ గ్రూప్, వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, ఫార్చ్యూన్ 99 హోమ్స్, శుభగృహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నేను మీ వాసు. నేను మీ రిషి. ఓకే వసుధారా, ఇవాళ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఎస్, లెట్స్ బిగిన్ సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. మీ పెట్టుబడికి భరోసా ఇస్తూ నాణ్యతకు, విశ్వసనీయతకు ప్రతిరూపంలా మారింది మిర్చి డెవలపర్స్. అతి తక్కువ సమయంలోనే క్వాలిటీ రియాలిటీ సంస్థగా ఎదిగింది ఈ సంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇన్వెస్టర్లకు కావలసిన అన్ని ఎమ్యూనిటీస్ అందిస్తూ ఈ సంస్థ చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో ఓ హైలైట్ గా నిలుస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యానికి దూరంగా ఉండే ప్రాంతంలో ప్రాజెక్టులను చేపడుతూ కస్టమర్ల మన్ననలు పొందుతోంది మిర్చి డెవలపర్స్. వేర్ డ్రీమ్స్ కమ్ హోమ్స్ అంటూ అఫోర్డబుల్ బడ్జెట్లో పటాన్ చెరువుకు అత్యంత సమీపంలో, ఓఆర్ఆర్ కు వాకబుల్ డిస్టెన్స్ లో పాటి కొల్లూరు వద్ద వెనిస్ సిటీని డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ప్రశాంతమైన వాతావరణం, కాలుష్యానికి దూరంగా ఉండే ఈ ప్రాంతంలో ఈ సంస్థ 247 లగ్జరీ విల్లాస్ తో వెనిస్ సిటీని డెవలప్ చేస్తోంది. విశ్వసనీయతకు ప్రతిరూపంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కస్టమర్లకు కావలసిన అన్ని ఎమ్యూనిటీస్ అందిస్తూ ఇండస్ట్రీలో వేగంగా ఎదుగుతోంది మిర్చి డెవలపర్స్. ఈ సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేస్తోన్న సరికొత్త ప్రాజెక్ట్ వెనిస్ సిటీ. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ పొందిన ఈ ప్రాజెక్టును పటాన్ చెరువుకు సమీపంలోని పాటికొల్లూరులో డెవలప్ చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ కు వాకబుల్ డిస్టెన్స్ లో 19 ఎకరాల విస్తీర్ణంలో వెనిస్ సిటీ డెవలప్ అవుతోంది. ఇప్పుడు మనం పాటి కొల్లూరులో ఉన్న మిర్చి డెవలపర్స్కి వచ్చేసామండి. సో ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికీ వర్క్ ప్రోగ్రెస్ చాలా స్పీడప్ అయింది. సో మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్, వర్క్ ప్రోగ్రెస్ షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు మిర్చి డెవలపర్స్ సేల్స్ హెడ్ అనీష్ జాగర్లముడి గారు. హాయ్ సార్. హాయ్ మ్యామ్. లాస్ట్ టైం నేను 2 వీక్స్ బ్యాక్ వచ్చాను. సో అప్పటికి ఇప్పటికీ ఏంటంటే నాకు వర్క్ ప్రోగ్రెస్ చాలా స్పీడప్ కనిపిస్తుంది. సో వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ సార్? అంటే వర్క్ ప్రోగ్రెస్ అంటే వీ స్టార్ట్ ఆ ప్రాజెక్ట్ ఇన్ అప్రాక్సిమేట్లీ మార్చ్ అండి. మార్చ్లో మన భూమి పూజ జరిగింది ఈ ఇయర్. అండ్ దెన్ ఫ్రమ్ మార్చ్ వీ హ్యావ్ కంప్లీట్ ఆల్మోస్ట్ 40% స్టేజ్ ఇప్పుడున్న స్టేజ్లో. అండ్ విల్ బీ హ్యాండింగ్ ఓవర్ దిస్ ప్రాజెక్ట్ ఎంటైర్లీ బై డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ 2022. ఆన్ సైట్ మీద 500 వర్కర్స్ మనం డైలీ వర్కింగ్ ఇయర్. సో వీఆర్ ఎట్ ఎ గుడ్ పేస్ అండ్ వీఆర్ కంప్లీటింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే. అండ్ మీకు మార్కెటింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారు అది కూడా ఒకసారి చెప్తారా? సో మార్కెటింగ్ అంటే మనకు కొన్ని లొకేషన్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయండి. మన వెనీ సిటీ ప్రాజెక్ట్ చూస్తే మన అవుటర్ రింగ్ రోడ్కి అబౌట్ 2 minutes డిస్టెన్స్లో ఉన్నాం, పటాన్ చెరువుకి అబౌట్ 5 minutes డిస్టెన్స్లో ఉన్నాం. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎయిర్పోర్ట్ యాక్సెసిబిలిటీ కానివ్వండి 45 minutes. ఇఫ్ యూ లుక్ ఎట్ ఫైనాన్షియలిస్టిక్ యాక్సెసిబిలిటీ చూస్తారనుకోండి ఒక 15 minutes డిస్టెన్స్లో. అండ్ నియర్ బై షాపింగ్ మాల్స్, పీస్ఫుల్ లొకేషన్లో విదిన్ 30 minutesలో మీకు అన్ని ఎమ్యూనిటీస్ దొరుకుతున్న లొకేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ లొకేషన్ హియర్ పాటి కొల్లూరు. 640 ఎకరాల విస్తీర్ణంలో కుల్లూరులో ఐటీ హబ్ వస్తుంది. దీంతో ఆ సమీపంలో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ జోరు మీద ఉంది. ఈ ప్రాంతానికి అతి సమీపంలో కాలుష్య రహిత ప్రాంతమైన పాటి కొల్లూరు వద్ద వెనిస్ డి ప్రాజెక్ట్ చేపడుతుంది మిర్చి డెవలపర్స్. పటాన్ చెరువుకు అత్యంత సమీపంలో ఓఆర్ఆర్కి వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ నిర్మించబడుతుంది. కొల్లూరు ఐటీ హబ్ వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. సో దాని వల్ల వచ్చే కస్టమర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు? కొల్లూరు ఐటీ హబ్ అనౌన్స్మెంట్ అనేది డెఫినెట్లీ ఏరియాకి అప్రిసియేషన్ అండి. ఇది మా ప్రాజెక్ట్ అనే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఓవరాల్ ల్యాండ్ అప్రిసియేషన్ కానివ్వండి డెఫినెట్లీ ఉంది. కమింగ్ ఫ్యూచర్లో కొల్లూరు ఐటీ హబ్ ఏదైతే 640 acres అనౌన్స్మెంట్ జరిగింది తెలంగాణ గవర్నమెంట్తో, మనం నెక్స్ట్ ఈ డెవలప్మెంట్ చూడగలుగుతాం. ప్రపోజ్ కొల్లూరు ఐటీ హబ్ కేవలం వెనిస్ సిటీ నుంచి 5 నిమిషాల దూరంలోనే ఉంది. ఇక్కడ ఉన్న మన విల్లా కస్టమర్స్ డెఫినెట్లీ బెనిఫిట్ పొందుతారు. వసు, ఇప్పుడు మనం ప్రణీత్ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం. ఎస్, ఒక సంస్థ నిజమైన విజయానికి అద్దం పట్టేది ఆ సంస్థ కస్టమర్ల సంతృప్తి, వారి ముఖాల్లో చిరునవ్వు. సుమారు 5,000కు పైగా అత్యంత ఆనందకరమైన కస్టమర్లను సంపాదించుకోవడం అనేది అత్యంత అరుదు అనే చెప్పాలి. ఆ అరుదైన ఘనత ప్రణీత్ గ్రూప్కే సొంతం. రియాలిటీ రంగంలో దశాబ్ద కాలానికి పైగా విశిష్టమైన సేవలను అందిస్తూ విశ్వసనీయమైన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది ప్రణీత్ గ్రూప్.
వరల్డ్ క్లాస్ నిర్మాణాలతో విజయవంతమైన ప్రాజెక్టులను చేపడుతూ కస్టమర్ల చేసే భాష అనిపించుకుంటోంది ప్రణీత్ గ్రూప్. రియాలిటీ రంగంలో దశాబ్దన్నర కాలం పైగా అనుభవం ఉన్న ప్రణీత్ గ్రూప్ అత్యంత విశ్వసనీయమైన సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. వేగంగా డెవలప్ అవుతోన్న బీరంగూడ ప్రాంతంలో రియాలిటీ రంగ సంచలనం ప్రణీత్ గ్రూప్ సరికొత్త ప్రాజెక్ట్ నైట్ వుడ్స్ విల్లా ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. ప్రణీత్ గ్రూప్ నైట్ వుడ్స్ ప్రీమియం విల్లా ప్రాజెక్టుకు సంబంధించి ఆన్లైన్ లాంచ్ ఈ గురువారం ఎంతో అట్టహాసంగా జరిగింది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు ప్రణీత్ గ్రూప్స్కి మేనేజింగ్ డైరెక్టర్ అయిన నరేంద్ర కుమార్ కామరాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీ నైట్ వుడ్స్ ప్రాజెక్ట్కి ఇప్పుడే బ్రోచర్ లాంచ్ జరిగినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. నైట్ వుడ్స్ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ అనే ప్రాజెక్ట్ ప్రణీత్ గ్రూప్ నుంచి వస్తున్న 25th ప్రాజెక్ట్ ఇది. సో మేము దీన్ని చాలా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఈరోజు బ్రౌషర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది సుమారుగా 30 ఎకరాల్లో 460 పైచీలకు డూప్లెక్స్ హై అండ్ ప్రీమియం విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ విత్ ఆల్ అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్. ప్రణీత్ గ్రూప్ ని యాక్చువల్ గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? ప్రణీత్ గ్రూప్ అనేది 2007లో స్టార్ట్ చేశాము. రీసెంట్లీ మేము 14 years కంప్లీట్ చేసుకుని 15th yearలో అడుగు పెట్టాము. ఇప్పటికి ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకొని ఉంటారు? మేము ఇప్పటికి సుమారుగా 20 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాము. హ్యాపీ కస్టమర్స్ ప్రణీత్లో మోర్ దెన్ 5,000 ఉన్నారు ఇప్పుడు. అండ్ ప్రణీత్ గ్రూప్ ఇస్ అన్ ఎవర్ ఎక్స్పాండింగ్ ఫ్యామిలీ ఆఫ్ అవర్ కస్టమర్స్. హాయ్ అండి. ఇన్ని డిఫరెంట్ వెంచర్స్, ఇన్ని డిఫరెంట్ కంపెనీస్ ఉండగా వై ఓన్లీ ప్రణీత్? స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ మేము కస్టమైజేషన్తో వచ్చాము. కస్టమర్స్ కావాల్సినట్లు కట్టివ్వడము, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను మాకు తెలిసినంతలో మా ఫీడ్బ్యాక్తో మేము అవన్నీ ఏర్పాటు చేసి వాళ్లకు ముఖ్యంగా సకాలంలో అందించడము, వాళ్ళ మీద ఎక్కువ ఫైనాన్స్ బర్డన్ పడకుండా చేయడము, ఇవి మా స్పెషాలిటీస్ కాబట్టి మమ్మల్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. నైట్ వుడ్స్ ప్రాజెక్ట్లో స్పెషల్గా స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి? నైట్ వుడ్ ప్రాజెక్ట్ వచ్చేసి విల్లాస్తో స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ టైం మేము ఈ విల్లా ప్రాజెక్ట్స్లో ట్విన్ ఎలివేషన్ కాన్సెప్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసాం. సైడ్ బై సైడ్ డిఫరెంట్ ఎలివేషన్స్ ఉంటాయి మీకు. సో దట్ విల్ బి రిపీటింగ్ ఇన్ ద ఎంటైర్ వెంచర్. క్లబ్ హౌస్ వచ్చేసి ప్రీకాస్ట్ టెక్నాలజీతో వెళ్తున్నాము. సో విత్ ఇన్ 4 months వీ వాంట్ టు రెడీ ద క్లబ్ హౌస్. సో నైట్ వుడ్స్ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటి? రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది? రోడ్ కనెక్టివిటీ ఇంతకు ముందు కూడా మేము అక్కడ ఒక 1500 విల్లాస్ వరకు స్టార్ట్ చేసాం ఇంతకు ముందు. దాని నుంచే 60 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. మేము పైల్ ఫౌండేషన్ వేసి, ఇంతవరకు హైదరాబాద్లోనే ఎవరు పైల్ ఫౌండేషన్ వేసి కట్టలేదు. మేము అది సెపరేట్గా దాన్ని ఒక మోడల్ విల్లాస్ కింద తీసుకుని పైల్ ప్రాజెక్ట్ కింద చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. నైట్ వుడ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. ఒక ఇల్లు కొనాలి అంటే పిల్లలతో సహా ఇట్స్ అ ఫ్యామిలీ డ్రీమ్. వీ ఆల్వేస్ వాంటెడ్ ఎవ్రీవన్ టు హ్యావ్ దట్ ఫీల్. సో ఈవెన్ దో ఇస్ ద ప్రైమ్ ఏరియా, ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ కమర్షియల్లీ వీ జస్ట్ వాంటెడ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవ్రీవన్ హ్యాస్ టు హ్యావ్ దట్ ఫీల్ కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ థింగ్. అండ్ ఒక ఇల్లు కొనాలి అంటే వాట్ ఎవర్ యూ వాంట్ ఈస్ రైట్ దేర్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సో వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ our customers will really feel happy. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కోవిడ్ టైంలో స్టార్ట్ చేయడానికి గల బిహైండ్ సీక్రెట్ ఏంటి? కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవంగా 30 acresలో 459 విల్లాస్తో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తేనే మోస్ట్ ఆఫ్ ది డెవలపర్స్కి కొద్దిగా ప్యానిక్ సిచ్యువేషన్ లాగా ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ది కరెంట్ ఆన్గోయింగ్ సినారియో. బట్ మా క్రెడిబిలిటీ, మా కంపెనీ గ్రూప్ మీద ఉన్న ఒక నమ్మకమైన కస్టమర్స్ సపోర్ట్ వల్ల 30 acres కాదు, hundreds of acres అయినా వీఆర్ రెడీ టు లాంచ్ బికాస్ ఆఫ్ ది క్రెడిబిలిటీ విచ్ వీ హావ్ బిల్ట్ ఇన్ ది లాస్ట్ 15 years ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ ఆల్ దర్ బిలోడ్ కస్టమర్స్. నైట్ వుడ్స్ ప్రాజెక్ట్లో ఉండే స్పెషాలిటీస్ ఏంటి? బీరంగూడలో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ప్రీమియం ప్రాజెక్ట్స్ అండి మాది. అండ్ ఎవరైనా కానీ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవాలి, ఇట్లా ఒక లొకాలిటీలో ఉన్నప్పుడు ఏదైనా ఫన్ యాక్టివిటీస్ చేసుకోవాలంటే బయటికి మాల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాంటిది లేకుండా మేము మా ప్రాజెక్ట్లోనే రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నాము, క్రికెట్ నెట్స్ ఇస్తున్నాము, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఇస్తున్నాము, అండ్ ప్లే స్టేషన్ ఇస్తున్నాము. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ప్రాజెక్ట్లో మేము ఇంబైబ్ చేసేసి పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా అదే లొకాలిటీలో సేఫ్ అండ్ సెక్యూర్ లొకాలిటీలో ఉండేటట్టు చేస్తున్నాం. ఇప్పుడు మేము ఆగాగాగు వసుధరా, అన్ని డీటెయిల్స్ నువ్వే చెప్తావా? ఇప్పుడు నేను చెప్తాను విను. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వాసవి గ్రూప్ గురించి. ప్రైమ్ లొకేషన్ కింగ్ గా హైదరాబాద్ రియాలిటీలో కితాబు అందుకుంది వాసవి గ్రూప్. బెస్ట్ లొకేషన్స్ లో అఫోర్డబుల్ ప్రైస్ లో ప్రాపర్టీస్ ను అందిస్తూ
ప్రతి ఒక్కరిచే శబాష్ అనిపించుకుంటోంది ఈ సంస్థ. 1994లో ప్రారంభమైన వాసవి గ్రూప్ నమ్మకానికి, నాణ్యతకు పెద్దపీట వేస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రస్థాయి కంపెనీగా ఎదిగింది. రెసిడెన్షియల్ రిటైల్ సెక్టార్లో దాదాపు 3 దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఈ సంస్థ చెప్పిన సమయంలోపు ప్రాజెక్టులను పూర్తి చేస్తూ వాగ్దానం చేసిన దానికంటే ఎక్కువగానే ఎమ్యూనిటీస్ అందిస్తూ రియాలిటీ రంగంలో వేగంగా దూసుకుపోతుంది. ఇన్వెస్టర్లకు అందుబాటు ధరలో ప్రాపర్టీలను డెవలప్ చేస్తూ వారి పెట్టుబడికి భవిష్యత్తులో చక్కని రిటర్న్స్ వచ్చేలా ప్లాన్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా ఎదిగింది వాసవి గ్రూప్. చెప్పిన మాటకు కట్టుబడుతూ మాటిచ్చిన సదుపాయాల కంటే అదనంగా ఎన్నో ఎమ్యూనిటీస్ కల్పిస్తూ రియాల్టీ రంగంలో దిగ్గజ సంస్థగా ఎదిగింది వాసవి గ్రూప్. వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి ఇన్వెస్టర్ల పెట్టుబడికి భవిష్యత్తులో చక్కని రిటర్న్స్ అందిస్తూ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్గా ఎదిగింది ఈ సంస్థ. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేస్తూ కస్టమర్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ ప్రెస్టీజియస్గా చేపడుతున్న ప్రాజెక్ట్ విషయానికి వస్తే కుకట్పల్లికి సమీపంలోని వాసవి అర్బన్ను అఫోర్డబుల్ ధరలో డెవలప్ చేస్తోంది. 3,500కు పైగా కుటుంబాలు నివసించేలా వాసవి అర్బన్ ఫ్యూచర్లో భారీ టౌన్షిప్గా నిలవబోతోంది. అఫోర్డబుల్ విభాగంలో ఓ ఐకానిక్ ప్రాజెక్టు వాసవి అర్బన్ను తమ ఐకానిక్ ప్రాజెక్టుగా బాచుపల్లిలో డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. బాచుపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ మెగా టౌన్షిప్లో 3,714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తోంది. బాచ్పల్లిలోని అర్బన్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాని గురించి కొన్ని విషయాలు. బాచ్పల్లి అర్బన్ ప్రాజెక్ట్ ఇది అఫోర్డబుల్ ప్రాజెక్ట్ అండి. మేము 45 లక్షల రూపీస్తో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తో ఇస్తున్నాము. టోటల్ 3,750 అపార్ట్మెంట్లు అండి. 1,500 అపార్ట్మెంట్లు ఆల్రెడీ అమ్మేశాము. వర్క్ స్టార్ట్ అయిందండి. వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. అది టోటల్ వచ్చి 21 ఎకర్స్ అండి. కొంచెం లేక్ సైడ్ ఒక 3 ఎకర్స్ వదిలిపెడితే 18 ఎకర్స్ నెట్ ఉందండి అవైలబుల్. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ని అందరూ చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్కి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల సీక్రెట్ ఏంటి? గత 20 సంవత్సరాలుగా కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవిలో కొనాలనుకుంటారు. మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. ఆన్ టైం డెలివరీ అనగానే గుర్తొచ్చింది, వాసవి గ్రూప్ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కంపల్సరీ ఆన్ టైం డెలివరీ అనేది ఉంటుంది. సో దీని వెనకాల సీక్రెట్ ఏంటి అంటే మీరు ఎలా? ఏం లేదండి, అఫోర్డబుల్ వర్క్, ప్లానింగ్ వర్క్ మీద ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి, అంతే. ఏం లేదు. సో వాసవి గ్రూప్ అంటే వాసవి గ్రూప్ అంటే నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. ఇప్పుడు మన క్రెడై ప్రాపర్టీ షోకి మీరు పెలాడియం స్పాన్సర్స్గా వ్యవహరిస్తున్నారు కదా, సో దాని గురించి మీరు కొన్ని విషయాలు చెప్పండి. మేము గత కొన్ని సంవత్సరాలుగా క్రెడైకి మాకున్న అనుబంధం ప్రకారం మేము దానికి పెలాడియం స్పాన్సర్షిప్ తీసుకున్నాము. లాస్ట్ 5-6 సంవత్సరాలుగా మేమే ఆ స్పాన్సర్షిప్ చేస్తున్నాము. క్రెడైలో కస్టమర్లు బాగా వస్తుంటారు, మాకు సేల్స్ అవుతుంటాయి. కరోనా కష్టకాలంలో ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎలాంటి షోలు లేవు కనుక, కరోనా ఇప్పుడే సర్దుమని అందరు ఇప్పుడే బయటికి రావడం స్టార్ట్ చేశారు కనుక ప్రాపర్టీ షో గణనీయంగా సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. రిషి, ఇప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టులను చేపడుతున్న గిరిదారి కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ప్రస్తుతం కోవిడ్ తో ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. పర్యావరణ కాలుష్యంతో స్వచ్ఛమైన గాలి లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకే నగర ప్రజలు సిటీకి దూరంగా వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. సరిగ్గా ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన గిరిదారి కన్స్ట్రక్షన్స్ తెలంగాణ రియాలిటీ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎదిగింది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి ధీటుగా పలు జిల్లాల్లో ప్రీమియం ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి ప్రాజెక్ట్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సంస్థ అధినేత రఘుపతి రెడ్డి గారి మాటల్లో విందాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్. వేగంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను ముందే గుర్తించడంలో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది అందవేసిన చేయిగా చెప్పొచ్చు. ఈ సంస్థ చేపట్టిన పలు ప్రాజెక్టులలో ప్లాట్స్ కొన్న కస్టమర్లు ప్రస్తుత మార్కెట్ రేట్ను చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈ సంస్థ గతంలో ప్రజలకు అఫోర్డబుల్ ధరలో అందించిన ఎన్నో నిర్మాణాల ప్రస్తుత విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ప్రజలకు కావలసిన ప్రాజెక్టులను డిజైన్ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ హైదరాబాద్తో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది.
గిరిదారి అనగానే తెలంగాణ జిల్లా కేంద్రాలన్నింటికి హైదరాబాద్ లాంటి లైఫ్ స్టైల్ అందిస్తున్న సంస్థ అని అందరికీ తెలిసిందే. సో మీరు ఏ జిల్లాలకి ఎలాంటి ప్రాజెక్ట్స్ని అందించారు? నియర్ బై షాద్ నగర్, బెంగళూరు హైవే చూస్ చేసుకోవడం కూడా గిరిదారి కన్స్ట్రక్షన్ ముఖ్య లక్ష్యం ఏంటంటే, బై కర్నూలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ న్యాయ రాజధాని, ఆఫ్టర్ దట్ వచ్చేసి బెంగళూరు కర్ణాటక రాజధాని, హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ. సో ఈ 3 క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో కూడా ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది అనేది, మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుందని బెంగళూరు హైవే ఫస్ట్ చూస్ చేసుకున్నాం. షాద్ నగర్ దగ్గరలో రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్ మేము స్టార్ట్ చేసినాం. మంచి సక్సెస్ఫుల్గా సేల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఏ ప్రాజెక్టు తీసుకున్నా ల్యాండ్ టోటల్ సెక్యూరిటీ, కాంపౌండ్ వాల్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సివరేజ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అంటే రెడీమేడ్. ఏ కస్టమర్ అయితే మన దగ్గర ప్లాట్ కొంటారో పోయి అక్కడ రెడీమేడ్ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టు ప్రొవైడ్ చేస్తాం. బై ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మేము ఇట్లా సేమ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు ఇస్తే కూడా మేము కట్టించి ఇస్తున్నాం, అట్లా ప్రాబ్లం ఏం లేదు. అదే రకంగా మన జడ్చల్ల సెలబ్రిటీ టౌన్, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం, సెలబ్రిటీ టౌన్. ఆఫ్టర్ దట్ మహబూబ్ నగర్ వచ్చేసి ఎస్సీజే గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసేసారు డ్యూటీపల్లి ఐటీ హబ్ అని. దాని నియర్ బై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ హెడ్ క్వార్టర్ పక్కకే గ్రీన్ కౌంటీ అని చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, కాంపౌండ్ వాల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ గ్రీనరీతో పాటు అట్లా ఆల్రెడీ అపార్ట్మెంట్ అండ్ విల్లాస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి దట్ ఏరియా గ్రీన్ కౌంటీ. జడ్చర్ల టు మహబూబ్ నగర్ పోతే సీజన్ టౌన్ అనే ఇంకో ప్రాజెక్ట్ ఉంది, అది కూడా బాగానే మూవ్ అవుతా ఉన్నాయి. ఆఫ్టర్ దట్ వికారాబాద్ వచ్చేసి హైదరాబాద్కు నియర్ బై 70 కిలోమీటర్స్, ఆల్రెడీ టూరిజం ప్లేస్. అనంతగిరి హిల్స్, మంచి క్లైమేట్, మంచి వాతావరణం ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఆల్రెడీ మేము వీకెండ్ హోమ్స్ స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటి? నిర్వాణ. ఆఫ్టర్ దట్ జహీరాబాద్, సిగ్నేచర్ 1 అని. ఆ జహీరాబాద్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ మహీంద్రా ఉంది. ఇప్పుడు ఎస్సీజెడ్ కొత్తగా నీమ్స్ అనే ఒక ఎస్సీజెడ్ అక్కడ రాబోతా ఉన్నది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్ కూడా. అండ్ మోర్ ఎవర్ మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ ప్రాజెక్ట్ ఉన్నా హైవేకే ఉన్నాయి మా ప్రాజెక్టులన్నీ. పోవడానికి కానీ రావడానికి కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏ ప్రాజెక్టు గిరిదారి కన్స్ట్రక్షన్ చేపట్టినా వితిన్ 1 అవర్లో ఎయిర్పోర్ట్ రీచ్ అవుతాం. అట్లా చూసేసి ప్లాన్ చేసినాం. భగవంతుడు సహకరించి మంచిగా చేస్తే మటుకు డెఫినెట్గా 33 జిల్లాల ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్లు కానీ, విల్లాస్ కానీ అందియాలనేదే మా కంపెనీ ముఖ్య లక్ష్యం. సో తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలని కవర్ చేయాలనేది మీ ముఖ్య లక్ష్యం. అవునండి. భూమిపైనే స్వర్గాన్ని తలపించేలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ని చేపడుతూ ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించి ముందుకు పోతున్నారు ఐబీ డెవలపర్స్. ఈ సంస్థ చేపట్టిన సరికొత్త వినూత్న ప్రాజెక్ట్ వనభూమి, ఏ పర్ఫెక్ట్ ప్యారడైజ్ టు లివ్ అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి అతి తక్కువ దూరంలో, జిహెచ్ఎంసీ లిమిట్స్కి 20 నిమిషాల దూరంలో, అలాగే ప్రకృతి అందాల మధ్యలో అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నారు ఈ సంస్థ. సిటీ పొల్యూషన్లో జీవితాన్ని గడిపే వారికి ఈ వనభూమి ప్రాజెక్ట్ ఒక అద్భుత వరంగా, ఫుల్లీ ఆక్సిజన్ జోన్ గా ఉండబోతోంది. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతి అందాల్ని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ లో విల్లాస్ ని కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కు వచ్చే ఇండస్ట్రీస్ ఎక్కువగా రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ కి డిమాండ్ పెరిగి రేట్స్ కూడా పెరగడంతో సిటీ శివార్లలో అఫోర్డబుల్ ప్రైజ్ లో ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్నాయి రియాల్టీ సంస్థలు. దీంతో సిటీ పొల్యూషన్ కు దూరంగా చక్కని ట్రాన్స్పోర్ట్ వసతులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ప్లాన్ చేసుకునే వారికి ఐబీ డెవలపర్స్ ఓ సరికొత్త ప్రాజెక్టు వనభూమిని డెవలప్ చేస్తోంది. ఫుల్లీ ఆక్సిజన్ జోన్ గా ఎంతో ఆరోగ్యాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఐబీ డెవలపర్స్. ఒకవైపు ఆరోగ్యాన్ని అందించే హెల్దీ కాన్సెప్ట్, మరోవైపు ప్రకృతితో కలిసి నివాసం ఉండగలిగేలా ఆధ్యాత్మిక డెస్టినేషన్. మొత్తం మీద ఒక్కసారి అడుగు పెడితే అక్కడే ఉండిపోవాలనే ఆలోచన ఖాయంగా కలిగించేలా వనభూమిని అభివృద్ధి చేస్తోంది ఐబీ డెవలపర్స్. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు ఐబీ డెవలపర్స్ వనభూమి ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ వనభూమి అనేది యాక్చువల్గా ఆల్రెడీ మార్కెట్లో చాలా హవా నడుస్తుంది అనమాట. వనభూమి అనే పేరు వినగానే అందరికీ ఒక పీస్ఫుల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఇంత ఫాస్ట్గా మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మెయిన్ ఇది హైవే ఫేసింగ్లో ఉండే ప్రాజెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ పోతూ వస్తూ ఉండేవాళ్ళు చూడొచ్చు. వికారాబాద్ హైవే అంటే మీకు ఐడియా ఉంటుంది. వికారాబాద్ అంటేనే మరో ఊటీ అని ఫీల్ అవుతుంటారు అందరూ. అండ్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు శంకర్పల్లి.
సో అందుకని లోపల ఉండే డెవలప్మెంట్స్తో పాటు చూసుకుంటూ కస్టమర్లు కూడా హ్యాపీ అవుతూ వస్తూ ఉన్నారనమాట. ఈ సరౌండింగ్స్లో 150 acres బిగ్గెస్ట్ వెంచర్ ఇదే, డెవలప్డ్ బిగ్గెస్ట్ వెంచర్ అని చెప్పొచ్చు. సో వీ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ మోస్ట్లీ అండ్ గ్రీనరీ అనమాట. చాలా మంది స్టోన్స్ వేసేసి డెవలప్మెంట్స్ మామూలుగా స్టార్ట్ చేసి అమ్మేస్తుంటారు. మేము కొంచెం డిఫరెంట్గా మొత్తం డెవలప్మెంట్స్ చేసుకొని తర్వాత ప్లాట్లు అమ్మేదానికి వచ్చాము. దీంతో పాటు ఆల్రెడీ రిసార్ట్ కూడా లోపల కన్స్ట్రక్షన్ జరిగిపోయి ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంటుంది ఎంత డెవలప్మెంట్ అయిపోయిందో ఆల్రెడీ రిసార్ట్ ఉంది అనగానే. ఈ ఏరియాకు తొలిసారిగా క్లబ్ హౌస్ కాన్సెప్ట్ చేసిన తొలి సంస్థగా ఐబీ డెవలపర్స్ ను చెప్పాలి. సకల వసతులతో కూడిన క్లబ్ హౌస్, మోడర్న్ స్విమ్మింగ్ పూల్, అల్ట్రా మోడర్న్ జిమ్నాజియం, ఇండోర్ గేమ్, మెడిటేషన్ సెంటర్, జాగింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ ను ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ అన్నారు కదా, సో వాటిని ఎలా డెవలప్ చేస్తున్నారు అండ్ ఎన్రోల్మెంట్ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి? దీన్ని విల్లా ప్రాజెక్ట్స్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ కస్టమర్లు రావడం, విల్లాస్ కట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 6 విల్లాస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. సో మా అంతటా మేము ఇప్పుడు విల్లా ప్రాజెక్టుగా లాంచ్ చేసి కన్స్ట్రక్షన్ టీము అంతా రెడీ చేసి పెట్టుకొని ఎవరు ప్లాట్ కొన్నా వాళ్ళకి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ కూడా మనం చేసిస్తాం. మామూలుగా విల్లా కట్టుకోవాలా అంటే రోడ్ ఫార్మేషన్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉండాలి. అవి ఆల్రెడీ అన్ని వెంచర్ లోపల అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వీ వాంట్ టు మూవ్ ఇన్ టు ఏ విల్లా ప్రాజెక్ట్స్ నౌ. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తూ అగ్రగామి సంస్థగా ఎదిగింది రాకీ అవెన్యూస్. కస్టమర్లు మెచ్చే ప్రాజెక్టులను చేపడుతూ గోదావరి జిల్లాలతో పాటు నవ్యాంధ్ర రాజధాని వాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ సంస్థ. కోవిడ్ ఎఫెక్ట్తో జనం లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోవడంతో గ్రీనరీకి ప్రాముఖ్యతనిస్తూ అఫోర్డబుల్ ప్రైస్లో ప్రాపర్టీలను అందిస్తూ ఇండస్ట్రీ సైతం ఆశ్చర్యపోయేలా ప్రాజెక్టులను చేపడుతూ సరికొత్త హిస్టరీని క్రియేట్ చేస్తోంది ఈ సంస్థ. గోదావరి జిల్లాలు అనగానే పచ్చని పరిసరాలు, పరిశుభ్రత, ప్రశాంతతకు మారుపేరుగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్ అనగానే రాకీ అవెన్యూస్ గుర్తుకొచ్చేలా ఆ సంస్థను తీర్చిదిద్దారు రాకీ సంస్థ అధినేత రామయ్య వేణుగారు. రియాలిటీ రంగంలో దాదాపు 25 ఏళ్ల అనుభవం కలిగిన రామయ్య వేణుగారి నేతృత్వంలో పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ను కలిగి ఉన్న రాకీ అవెన్యూస్ చక్కని టీం వర్క్ తో విజయపథంలో దూసుకుపోతోంది. ఇప్పుడు రాకీ అవెన్యూ ఏ ఏరియాస్లో ఉంది? యాక్చువల్లీ విజయవాడలో అయోధ్య ఎక్స్టెన్షన్ 1010 అపార్ట్మెంట్లు, అలాగే అక్కడ చంద్రిక మాయ సంజాన్ స్కూల్ ఆపోజిట్ ఉంటుంది గన్నువారు మెయిన్ రోడ్లోనే, అది చంద్రిక మాయ. అక్కడ 3 ప్రాజెక్టులు ఉన్నాయి. రాజమండ్రికి వచ్చేపాటికి సుకృతి ఎక్స్టెన్షన్, చంద్రిక స్మార్ట్ సిటీ, వానప్రస్థ ఆశ్రమం, చంద్రిక విలాసిని, చంద్రిక అవంతిక ఎక్స్టెన్షన్, చంద్రిక పరంపర, చంద్రిక ఆరాధ్య, చంద్రిక అపురూపు, చంద్రిక లైఫ్ స్టైల్, ఇలా 14 వెంచర్లు. ప్రతి ఒక్కటి రేరా అప్రూవల్ అయ్యిండేవే. సిఆర్డి అప్రూవలు, రేరా అప్రూవలు, గుడా అప్రూవలు, అన్ని నీతి నిజాయితీగా ధర్మ మార్గంలో చేసి ప్రజలకి ఒక సొసైటీ లాగా అందిస్తున్నా. ఇప్పుడు అయోధ్యలో 5,000 అమ్మల్చిండే ఒక ఎస్ఎఫ్టీ, ఒక గేటెడ్ కమ్యూనిటీలో 2,500 రూపాయలకే ఓపెనింగ్ ఆఫర్ కింద ఇచ్చాను. 2,500 రూపాయలు ఈరోజు అక్కడ భూమి కూడా కొనుక్కోలేని పరిస్థితి. సార్ మరి ఇలా మీరు ఇంత రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తే మరి మీకు ప్రాఫిట్ అండ్ బెనిఫిట్స్ ఎలా? అంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అరేబియన్ సముద్రం నుండి బంగాళాఖాతం వరకు రామనామం అవ్వాలి రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది నా ఆశయం. లక్షల మంది ఉపాధి కల్పించే యోగం, భాగ్యం, నాకు అదృష్టం నాకు వచ్చింది కదా. ఈ ప్రపంచంలో ఎవ్వరు పుట్టినా ఎవ్వరూ కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నా సచ్చిన తర్వాత ఊరు బయటే కానీ ఊరు లోపల కాదు. నాకు ఈ సత్యం తెలుసు కాబట్టి మనం చనిపోయినా కూడా మన పేరు ప్రతిష్టలు రాకీ వారు ఇలాంటి బిల్డింగులు తయారు చేసి ఇంత తక్కువ రేటుకి ఇచ్చారు. ఈరోజు కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది అనేసి ప్రతి నోట్లో టాక్ అలా వచ్చిందంటే అంతకన్నా తృప్తి ఏముంటుందమ్మా? ప్రతి రియల్ ఎస్టేట్ ఎంతో అంత లాభాపేక్ష కోసమే చేస్తాం. మనతో పనిచేసే జీతాలు ఇస్తున్నాం,
ఎంతోమంది కాంట్రాక్టర్లు బతుకుతున్నారు, ఎంతో వెండర్లు బతుకుతున్నారు, ఎంతో మంది స్టీల్ కంపెనీలు బతుకుతున్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు బతుకుతున్నాయి. ఈ తృప్తి నాకు చాలా హ్యాపీని ఇస్తూ ఉంది. ఇది నాకు కిక్కం, అందుకోసం చేస్తున్నాను. ఇది ఇవాల్టి సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.